తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మొత్తం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాళ స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో డిఎస్సి పరీక్షా కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 2 విడతల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, సెకండ్ షిఫ్ట్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు జరగనుంది. ప్రతి షిఫ్ట్ లో 13,000 మందికి పైగా పరీక్షలు రాసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. నిర్ణీత టైం కంటే 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలను మూసివేశారు. చివరి నిమిషంలో వచ్చిన పలువురు అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మొత్తం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాళ స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ జరగనుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో డిఎస్సి పరీక్షా కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మం జిల్లాలో డిఎస్సి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ పరీక్ష నిర్వహణ కొనసాగుతుంది. మొదటి పేపరు 9 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగుతుండగా, రెండవ పేపర్ మాత్రము 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష నిర్వహణ కొనసాగుతుంది. ఇప్పటికే గేట్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో పరీక్షలు ఒక పకడ్బందీగా నిర్వహించేందుకు అటు పోలీస్ శాఖ అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల లోపు, అంటే 15 నిమిషాలకు ముందు ఎవరైతే అభ్యర్థులు వచ్చారో వాళ్ళని మాత్రం లోనికి అనుమతించారు. దానికి తర్వాతకి వచ్చిన వాళ్ళని మాత్రం లోనికి అనుమతించడం లేదు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు కూడా వెనుదిరిగిపోయినటువంటి సందర్భాన్ని ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నాయి. మొత్తం కూడా జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో దాదాపుగా 30,000 మంది అభ్యర్థులు కూడా పరీక్షలు హాజరవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ టెట్ కు సంబంధించి టెట్ అటెండ్ అయిన వారికి మాత్రము ఈ 2 పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ అభ్యర్థులు ఇప్పటికే లోనికి వెళ్లిపోయారు. రిస్ట్రిక్షన్స్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ పోలీసులు పాటిస్తున్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ టైమింగ్స్ కూడా చూసుకుంటే అర్థమవుతుంది. అభ్యర్థులు ఏ సమయానికి హాజరవ్వాలి, ఎంత టైము ఎగ్జామ్ ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సందర్భం. అయితే కొంతమంది అభ్యర్థులు 9 గంటలు దాటిన తర్వాత కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా టైం అయిపోయిందంటూ కూడా వెనక్కి పంపించినటువంటి నేపథ్యం. పోలీసులు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పాటించాలి. ఈ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కొత్త చట్టాల అమల్లో నేపథ్యంలో ఎవరు కూడా పరీక్ష కేంద్రాల వద్ద ఉండొద్దు, గుమ్మికూడి ఉండొద్దు అని చెప్పేసి పోలీసు అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం. అయితే చాలా మంది కూడా కొంతమంది అభ్యర్థులు కూడా ఇంకా వస్తున్నటువంటి నేపథ్యంలో స్టాఫ్ కూడా ఇప్పుడిప్పుడే లోనికి చేరుకుంటున్నటువంటి సందర్భం. అభ్యర్థి అండి ఇది అభ్యర్థుల అంటే కొన్ని కేంద్రాల వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఈ డిఎస్సి పరీక్షకు సంబంధించి నిరుద్యోగులు గత కొంతకాలంగా ఆందోళన చేశారు. పరీక్షల నిర్వహణను కొంత సమయం కేటాయించాలి, ఇంకా టీచర్ పోస్టులను ఇంకా ఎక్కువ సంఖ్యలో పెంచాలని చెప్పేసి గత కొంత కాలంగా డిఎస్సి అభ్యర్థులు కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఓయూ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన
కార్యక్రమాలు కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక స్టెప్ తీసుకొని సందర్భం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే ఈ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థులు డిఎస్సి పరీక్షకు సన్నద్ధానికి టైం కావాలి, ఇంకా పెద్ద సంఖ్యలో కూడా తమకు పోస్టులు కావాలన్న ప్రధాన డిమాండ్ తోటి ఈ ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ తలొగ్గలేదు. ఎట్టకేలకు డిఎస్సి ఎగ్జామ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంటే గతంలో రైట్. యాకేష్, మీరు మ్యూట్ లోకి వెళ్ళారు, ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి. ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ పరీక్ష నిర్వహణ అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థుల అంశానికి సంబంధించి ఏ అంశాలు వాళ్ళు ఆ పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లాలన్నది పూర్తి స్థాయిలో వాళ్ళకు మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా ఈ భద్రతా పర్యవేక్షణను పరిశీలిస్తున్నటువంటి సమయాన్ని చూసుకుంటున్నాము. లోనికి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పోలీసు అధికారులు వెళ్తున్నటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో కూడా ఈ సిసి కెమెరాల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గతంలో జరిగినటువంటి పరీక్షల నిర్వహణ చాలా నిర్లక్ష్యంగా జరిగింది. మొత్తం మాస్ కాపింగ్ కు పాల్పడి పేపర్ లీకేజ్ ఘటనలు చూస్తున్నాము. ఈసారి అలాంటి అంశాలు తలెత్తకుండా మొత్తం కూడా ఆన్లైన్ పరీక్ష విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా ఈ లోపాలకు తావు లేకుండా పోలీసులు అయితే అటు చాలా ఒక క్రమ పద్ధతిలో కూడా నిర్వహణ కొనసాగిస్తున్నారు. బందోబస్తు కూడా చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా దాదాపుగా నెల రోజులకు పైగా కూడా సమీక్షా సమావేశాలు పెట్టి పరీక్ష నిర్వహణకు ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుందని అయితే చెప్పుకోవచ్చు. రైట్. ఓకే యాకేష్, థ్యాంక్ యూ. రైట్, మనం ఒకసారి వరంగల్కి వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ రకంగా పరీక్ష నిర్వహిస్తున్నారు, ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఇక అభ్యర్థులు సంబంధించినటువంటి తదితర అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. రైట్ శ్రీకాంత్, ఏ రకంగా జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిఎస్సి పరీక్ష? సెక్యూరిటీ ఏ రకంగా ఏర్పాటు చేశారు ఈ నిరసనల నేపథ్యంలో? రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరోవైపు నిరసనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి అయితే తెలుస్తుంది. 15 నిమిషాల కంటే ముందే గేట్లు క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి. తొలిసారి ఆన్లైన్ లో కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు. కొంత అభ్యర్థులు కొంత ఆలస్యం అయినటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్స్ అక్కడక్కడ చూసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ రకంగా ఉంది సిచ్యువేషన్? ఎంతమంది అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిఎస్సి పరీక్ష రాస్తున్నారు? ఎంతమంది హాజరవుతున్నటువంటి పరిస్థితి? ఉపాధ్యాయ నియామక పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రారంభం చెప్పొచ్చు. వరంగల్ జిల్లాలో మాత్రం 5 సెంటర్లను అయితే ఏర్పాటు చేశాయి. ఇందులో 27,509 మంది మాత్రం అయితే పరీక్షకైతే పరీక్ష రాయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాయి. మనం ప్రస్తుతం హన్మకొండ ఉన్నటువంటి కిషన్పుర ఉన్నటువంటి చైతన్య కాలేజ్ వద్ద ఉన్నాయి. ఇక్కడ పరీక్ష కేంద్రం అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వీరంతా కూడా ముందస్తుగానే లోపలికైతే కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ
సంబంధించినటువంటి కొన్ని ఆంక్షలు కూడా విధించాలని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేటువంటి పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు మొత్తం బయోమెట్రిక్ హాజరు విధానం అయితే అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకున్నటువంటి అభ్యర్థులు అయితే పరీక్ష కేంద్రాలకు అయితే ముందస్తుగానే చేరుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో అయితే పరీక్ష అయితే ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ఆయా సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రం ముందుగానే ఆ యొక్క పరీక్ష ఆ కేంద్రానికి అయితే చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతిరోజు మాత్రం 2 షిఫ్టులుగా అయితే కూడా పరీక్ష ఉదయం 9 గంటలకైతే మొదటి షిఫ్ట్ అయితే ప్రారంభమవుతుంది. అదేవిధంగా రెండో షిఫ్ట్ మాత్రం 2 గంటల నుంచి అయితే ప్రారంభం అవుతుంటాయి. ఈ క్రమంలో నేటి నుంచి మాత్రం ఆగస్టు ఉన్నటువంటి వరకు కూడా ఈ యొక్క పరీక్ష అయితే నిర్వహించాలి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తారు. అంటే దాదాపు చూసుకుంటే మాత్రం 6 సంవత్సరాల తర్వాత మాత్రం ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తున్న తరుణంలో మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా కొన్ని వివాదాలు నెలకొని అని చెప్పొచ్చు. ఇందులో చూసుకుంటే మాత్రం ఓవైపు ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన పరీక్షను మాత్రం వాయిదా వేయాలి. అదేవిధంగా కొంత సమయం కేటాయించాలంటూ కూడా వారు సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కాస్త అంటే కొన్ని వివాదాల నడువ మాత్రం అయితే పరీక్ష అయితే ప్రారంభమవుతుంది. అదేవిధంగా కొంతమంది మాత్రం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 20% మందికి పైగా కూడా కొన్ని హాల్ టికెట్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకోలేదు. ఎందుకంటే కూడా వీరైతే కోర్టును ఆశ్రయించడం, అదేవిధంగా డిఎస్సి ని సంబంధించినటువంటి పరీక్ష వాయిదాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. మరి కొద్దిసేపట్లో కూడా కోర్టు తీర్పు వస్తుంది. అదేవిధంగా దీనిపై కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వివాదాల మధ్య మొత్తం పరీక్ష అయితే కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఉన్నటువంటి ఇటు ఏదైతే కూడా కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, అదేవిధంగా వివిధ కూడల్లో మాత్రం ఒక ఏదైతే కూడా రాస్తారోకలు చేయడం, అదేవిధంగా ధర్నాల కార్యక్రమాలు చేయడం, పరీక్షను వాయిదాలంటూ, అదేవిధంగా కాస్త సమయం అంటూ కూడా చేస్తున్నటువంటి తరుణాలు మాత్రం ప్రభుత్వం మాత్రం దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవడం, అదేవిధంగా డిఎస్సి ని కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో దాదాపుగా తక్కువ శాతం మంది హాజరయ్యారు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఈ పరీక్ష కేంద్రంలో మాత్రం దాదాపుగా 300 పైగా మాత్రం పరీక్ష హాజరు కావాల్సి ఉంది. కానీ ఇక్కడ వచ్చిన దృష్ట్యా మాత్రం 250 మంది మాత్రం వచ్చారు. మిగతా సంబంధించిన విద్యార్థులు రాకపోవడం, అదేవిధంగా ఈ పరీక్షను తో కూడా దీనిపై కూడా కొన్ని వివాదాల నేపథ్యంలో కూడా హాజరు కావాల్సిన సిచ్యువేషన్ వేరే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడతాను కనిపిస్తాను నేను వచ్చిన చూడు. రైట్, ఓకే ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ. రైట్, ఇక మనం పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయానికి సంబంధించి మంచిర్యాల నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రాజు నా ఆడియో ఓకేనా? ఆడియో ఓకేనా? ఓకేనా ఆడియో? యా, ప్లీజ్ కంటిన్యూ రాజు ఏ రకంగా ఉంది సిచ్యువేషన్ డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డిఎస్సి ఎగ్జామ్ ప్రారంభమైంది. అప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదంటే డిఎస్సి అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లు చేరుకుంటున్నారు. అయితే మార్నింగ్ ఎగ్జామ్ 9 o'clock నుంచి 11:30 వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రెండవ ఎగ్జామ్ 2 గంటల నుంచి 4 గంటల్లో జరుగుతుంది. ఇటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అటు కరీంనగర్ తో పాటు హుజరాబాద్, పెద్దపల్లిలో ఇక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ విధానంలో ఇంజనీరింగ్ కాలేజీలో అయితే సిస్టమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెయిన్ గా ఇంజనీరింగ్ కాలేజీలోనే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పాటు అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఆదిలాబాద్ జిల్లాలో లేకపోవడంతో ఇక్కడ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతుంది. అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1.5 గంటల లోపు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉండాలంటే 7:30 వరకే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. 7:30 నుంచి ఇక్కడ లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అభ్యర్థులు రాత్రి రావడానికి చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా వర్షం కూడా పడుతుంది కాబట్టి వర్షంలో ఎక్కడొచ్చి ఉండాలనేటువంటిది ఇబ్బంది చాలా ఉంది. పెద్దపల్లి, కరీంనగర్, అటు హుజరాబాద్ లో 3 చోట్ల కూడా సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే కరీంనగర్ టౌన్ లో అటు అభ్యర్థులు ఉండడానికి ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్లకు
ఎలాంటి ఇబ్బంది పడలేదు. కానీ ఇటు హుజరాబాద్ పెద్దపల్లి సెంటర్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎగ్జామ్ సెంటర్లకి వచ్చారు. గంటన్నర ముందు నుంచే లోపలికి అలో చేశారు. కాబట్టి ఆల్రెడీ అభ్యర్థులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. చాలా పోలీసులు కూడా ఇక్కడ సెక్యూరిటీని ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే నిర్వాహకులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో డిఎస్సిని వాయిదా కూడా ఆందోళన జరిగిన నేపథ్యంలో డిఎస్సి ఎగ్జామ్ సెంటర్స్ వద్ద కూడా ఆందోళనకారులు గాని స్టూడెంట్ యూనియన్ సంబంధించినటువంటి నాయకులు గాని ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో కూడా పోలీసులను కూడా ఎగ్జామ్ సెంటర్ వద్ద మోహరించినటువంటి పరిస్థితి మన సెంటర్ల వద్ద కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ అభ్యర్థులు ఆల్రెడీ వెళ్ళిపోయారు, లోపల ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆన్లైన్ విధానంలో టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండడానికి ఆల్రెడీ టెక్నికల్ టీంలను కూడా ఏర్పాటు చేస్తారు. లోపల ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణంలోనే ఎగ్జామ్ జరుగుతుంది. సో పెద్దపల్లి, ఇటు కరీంనగర్, హుజరాబాద్ 3 చోట్ల ఎగ్జామ్ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 34,254 మంది ఎగ్జామ్ ఈ రోజు రాస్తున్నారు. మార్నింగ్ 9 కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. లోపల అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. హాల్ టికెట్స్ అన్ని కూడా చెక్ చేశారు. ఏదైతే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఏదైతే లోపలికి అలో చేశారో మాల్ ప్రాక్టీస్ గానీ ఆన్లైన్ విధానంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు. కానీ అభ్యర్థులు మాత్రం మార్నింగ్ చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే మనకు అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ 9 o'clock రావడము చాలా ఇబ్బందులకు గురయ్యారు. వర్షం పడుతుంది. సెంటర్ల వద్ద రావడానికి ఉదయం వెహికల్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆటోలు ఉండవు, ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని చాలా రూరల్ నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ 10 గంటలకు ప్రారంభం అయ్యేది. 10 గంటలకు ప్రారంభం అయితే చాలా దూరంలో 100, 150, 200 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ 4 o'clock, 5 o'clock బయలుదేరి వచ్చి 10 o'clock వరకు, 9 వరకు ఎగ్జామ్ సెంటర్ కు రీచ్ అయ్యేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈసారి మార్నింగ్ 9 o'clock పెట్టడము, వర్షాలు పడడము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అభ్యర్థులు ఎదుర్కొన్నారు. ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రస్తుతానికి ప్రశాంతం జరుగుతుంది. 11:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. 11:30 తర్వాత అభ్యర్థులు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది, పేపర్లు ఎలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, నిర్వహణ ఎలా జరిగింది, టెక్నికల్ గా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే విషయాలు అభ్యర్థులు బయటకు వచ్చిన తర్వాత మనకు తెలియాల్సి ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వ్యాప్తంగా ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా జరుగుతుంది. చాలా మంది అభ్యర్థులు లేట్ గా రావడంతో వారిని రిటర్న్ పంపించినటువంటి పరిస్థితి. 9 గంటలకు ఎగ్జామ్ కాబట్టి 8:45 వరకు ఎగ్జామ్ సెంటర్ లోపలికి రావాలి కాబట్టి అలో చేశారు. తర్వాత అలో చేయకపోవడంతో కొంతమంది అభ్యర్థులు వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ పేపర్ జరుగుతుంది, సెకండ్ పేపర్ 2 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ అభ్యర్థులు ఎందుకంటే ఒక్కొక్క అభ్యర్థికి 2 ఎగ్జామ్స్ రాసేటువంటి పరిస్థితులలో గతంలో ఎందుకంటే సెంటర్ కూడా వేరే అయిపోయింది. కాబట్టి ఒక ఎగ్జామ్ ఇప్పుడు పెద్దపల్లి వస్తాయి, ఇంకొక ఎగ్జామ్ కరీంనగర్ లో పడేది, హుజరాబాద్ లో పడేది. ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ 1 గంటన్నర వ్యవధిలో ఇంకొక ఎగ్జామ్ సెంటర్ కి అంత దూరం ఎలా వెళ్లాలని అభ్యర్థులు ఆందోళన తెలిపారు. ఎగ్జామ్ నిర్వహణ లోపం ఉందని తెలపడంతో ప్రభుత్వం దాన్ని సవరించుకొని ఒకే వ్యక్తి 2 సెంటర్లు ఎగ్జామ్ రావడానికి అలా ఫెసిలిటీ కల్పించింది. హాల్ టికెట్స్ కూడా అదే విధంగా ఇవ్వడంతో మార్నింగ్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థి మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ రైట్. ఓకే.